పవన్ కళ్యాణ్ గారికి ఆయన మీద ఏడ్చేవాళ్ళు చాలామందే ఉంటారు. అది ఒకళ్ళు ఇద్దరని చెప్పలేం. ఎందుకంటే మంచి చేసే ప్రతి ఒక్కడికి ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు తగులుతూనే ఉంటారు. కాకపోతే మేము చదువుకున్నాం, లోక జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తులం, మేము చాలా పెద్ద పెద్ద గొప్ప చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులు అని కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళల్లో ఒక వ్యక్తి గురించి నేను మీకు ఒక్కసారి వినిపిస్తాను. ఆయన ఏం మాట్లాడాడో ఆ తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీలు సెల్యూట్లు కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు? వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్? ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఏమైనా గ్రీవెన్స్ తీర్చాడా? ఇది ఒక్కసారి మాట్లాడదాం. అంటే 10th క్లాస్ చదువుకున్న ఆయన, 10th క్లాస్ ఫెయిల్ అయిన ఆయన ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని, వ్యవస్థని ఆయన కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పి. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు 33 కేసులు దగ్గర పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించి ఏదంటే 10th క్లాస్ సర్టిఫికెట్లని కొట్టేశాడు అని చెప్పి ఉన్నటువంటి అభియోగాలు ఉన్నటువంటి వ్యక్తి మీని ఆంధ్రప్రదేశ్ని శాసించగలిగింది. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు, బాబాయిని గొడ్డలతో చంపేసినటువంటి వ్యక్తి, లేదంటే తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేసినటువంటి వ్యక్తి, రాష్ట్రాన్ని ప్రజల్ని శాసించగలిగింది పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి. శాసిస్తే తప్పేంటి? 10th క్లాస్ చదువుకోలేనటువంటి 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాలను శాసించకూడదు అని చెప్పి భారత రాజ్యాంగంలో మనమందరం గౌరవించుకునేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏమన్నా అలా చెప్పిందా? అంటే జడ శ్రవణ్ గారు అనే వ్యక్తి, ఆయన పెద్ద మనిషి కావచ్చు, గొప్పగా చదువుకుని ఉండొచ్చు, కానీ ఇంత కూడా కనీసం నాలెడ్జ్ లేకుండా ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాల. అంటే ఈయన మాట్లాడే మాటలు చాలా క్లియర్గా వింటే బాబాసాహెబ్ రాసినటువంటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆయన తప్పు పడుతున్నారనే అర్థం. అంటే 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తులు సీఎం అవ్వకూడదా, డిప్యూటీ సీఎం అవ్వకూడదా, ఎమ్మెల్యే అవ్వకూడదా, మంత్రి అవ్వకూడదా అనేది అంటే బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుతోనే కదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పరిపాలన సాగిస్తుంది. అంటే మీరు అవమానిస్తుంది పవన్ కళ్యాణ్ గారిని కాదు, బాబాసాహెబ్ ఆశయాల్ని, ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని. సరే, ఇంకొకటి పెట్టుకుందాం. అంటే ఈయన కొంచెం చాలా ఎక్కువగా మాట్లాడారు. ఒకసారి దాని గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఏమైనా ఒక లాయర్గా, సామాజికంగా, న్యాయమూర్తిగా ఏమైనా పనిచేశాడా? ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశాడా? సమస్యల గురించి తెలుసా? కుటుంబ శంకర్ అని చెప్పేసి ఆ ప్యాంటు ఎందుకు వేసుకుంటారో తెలియదు. అలాంటి సినిమాలు తీసి అలాంటి కుటుంబ శంకర్ సినిమా ఒకసారి చూడండి, ఆయన క్యారెక్టర్ ఏంటో. కుటుంబ శంకర్ సినిమా లాంటి తీసి ఆయన వేసుకున్న డ్రెస్సులు, ఆయన సినిమాకి హీరోగా తీసి ఆయన ఇప్పుడు వచ్చి రాజకీయాలు చేస్తుంటే మనం చెయ్యాలా, మనం చూడాలా? అంటే ఏంటి అసలు జడా శ్రవణ్ గారి బాధ ఏంటో ఎవరికి అర్థం కావట్లా. కేవలం పవన్ కళ్యాణ్ గారి మీదే మొన్న ఏదో చెప్పారు, ఏంటది పంచాయతీ గవర్నమెంట్ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు పెట్టారు అని చెప్పి. దానివల్ల ఆయన కోర్టుకి వెళ్తే కోర్టు కూడా చాలా గట్టిగానే ముట్టిగా లేసి పంపించింది. ప్రజలకు ఉపయోగపడేటువంటి కమెంట్స్ చేయండి అయ్యా. ఈ పంచాయతీలన్నీ ఏమైనా ఉంటే, మీరు పర్సనల్గా ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. కోర్టు సమయాన్ని వృధా చేయొద్దు, పిచ్చి పనులు చేయొద్దు. కనీసం మమ్మల్ని ఈ సమయం వృధా చేసినందుకు కూడా మీరు డబ్బులు కట్టెళ్ళండి అని చెప్పి పంపించింది. మళ్ళీ అదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే మిమ్మల్ని ఏమనాలి, మిమ్మల్ని ఏ రకంగా చూడాలి? కొంచెం ఆలోచించుకోండి. మొన్నటిదాకా కేఏ పాల్ గారు ఒకళ్ళు అయిపోయారు, ఇప్పుడు మీరు తయారయ్యారా? మొన్నటిదాకా మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతలా సూపర్ అని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంత వత్తాసు పలికితే మరి ఆయన ఉన్నప్పుడు ఏం చేశారు? అంటే సినిమాల్లో చేసినటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రాకూడదు అని చెప్పి ఏమన్నా రాజ్యాంగంలో రాసుందా? సినిమాల్లో చేసినటువంటి ఎన్టీఆర్ గారు వచ్చి పార్టీని స్థాపించి ప్రజలకి మంచి చేయలేదా? మరి ఎంజీఆర్ గారు కావచ్చు, అటు ఎంతోమంది సినిమా సెలబ్రిటీస్, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మాట్లాడితే వకాలతా పరుచుకుంటే, మీరు కనుక మరి వైఎస్ఆర్సీపీలో రోజా గారు ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలవలేదా? ఆవిడ ఎలాంటి సినిమాలు చేశారు, ఆవిడ ఎలాంటి పాత్రలు చేశారు, ఆవిడ ఎలాంటి రియాలిటీ షోస్ చేశారు? మరి అవన్నీ కూడా వర్తించవా? అంటే పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే వర్తిస్తాయా? పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే వర్తించాలి, ఆయన గురించి మాత్రమే ప్రశ్నిస్తారా? కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి, లేదా అందరి గురించి ప్రశ్నించండి. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద పడేడుస్తాను అంటే జనాలు ఊరుకోట్లా. ఎందుకంటే మీకు తెలుసు, ఆల్రెడీ మీరు కూడా ఎలక్షన్స్లో పోటీ చేశారు కదా. గొప్ప ఉన్నతమైనటువంటి చదువులు చదివేశారు, గొప్ప ఉన్నతమైనటువంటి పదవులు చేసేశారు. కానీ మీకేసినటువంటి ఏంటి ఓట్లు వేశారు? ఎన్ని వేశారు? 70 ఓట్లు. అంటే కనీసం మీ కుటుంబంలో ఉండేటువంటి మీ పరివారం కూడా మీకు ఓట్లు వేయలేదు సార్
అంటే మీ బాధ ఏంటంటే మీకు అర్థమవుతుంది ఏంటంటే మీ కుటుంబం కూడా మిమ్మల్ని నాయకుడిగా కాదు కదా, మిమ్మల్ని ఒక మనిషిలా కూడా చూడలేదని అర్థం. ఒక మంచి మనిషిలాగా అనుకున్నా కానీ మీ కుటుంబ సభ్యులంటే మీ తాతలు, మీ ముత్తాతలు, వాళ్ళ పిల్లలు, బాబాయిలు, మామయ్యలు, కుటుంబ సభ్యులు, మీ అత్తగారులు, మాంగారులు వీళ్ళందరూ కలిపితే దాదాపు ఒక 500-600 మంది ఉంటారు. కానీ మరి 70 ఓట్లే పడినాయి అంటే మీ పరిస్థితి ఏంటో, మీ మానసిక స్థితి ఏంటో కాస్త అయినా సరే ఆలోచించుకోండి. లేదా ఇలాగే అయిపోద్ది. సినిమాల్లో డబల్ ప్యాంట్లు వేస్తే మనకేంటి నొప్పి, ఆయన ఏం చేస్తే మనకేంటి నొప్పి, అది ఆయన వృత్తి, ఆయన కళ, దాని నుంచి ఆయన సంపాదనతో ప్రజలకి ఏదో అన్నారు. ఏంటి ప్రజల కష్టాలు తెలుసా? ప్రజల కష్టాలు పవన్ కళ్యాణ్ గారికి తెలుసా అని అడుగుతున్నారా? అసలు మీకేం తెలుసు? ప్రజల కష్టాల గురించి మీరు ఎప్పుడైనా ఒక సమావేశం పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి మీకుందా? ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక కష్టం గురించి, ఒక వ్యక్తి కష్టం గురించి మాట్లాడినటువంటి సందర్భం ఏమన్నా ఉందా? ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఆడవటం తప్ప మనం ఏమన్నా ప్రజల కష్టాల గురించి గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి వాటి గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి కదా. పోనీ ఇప్పుడైనా సరే, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో చేసినటువంటి అనేక తప్పులు చాలానే ఉంటాయి. ఏ ప్రభుత్వం 100% సక్సెస్ రేట్ సాధించడం అనేది అసాధ్యం. మరి అలాంటివి చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని తొక్కిసలాట్లు జరగలేదు, ఇంకొకటి జరిగింది. వాటి మీద స్పందించండి, వాటి మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి, ఒక బాధ్యతలు తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడండి. అంతేగాని పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పరిస్థితి అయిందో మీకు కూడా అదే పరిస్థితి అవుద్ది. అంటే ఎంత చదువుకున్నా నన్నే నా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఓటు వేయలేదు, నన్ను ఇంత పవన్ కళ్యాణ్ గారి 10th క్లాస్ మాత్రమే చదివి ఆయన ఇలా డిప్యూటీ సీఎం అయిపోవడం ఏంటి, మంత్రులు అయిపోవడం ఏంటని మీకు కొంచెం అక్కసు ఉండొచ్చు. ఆ కుళ్ళు మూతనం మీలో బాగా కనిపించేస్తుంది, అర్థమవుతుంది. నాలో ఉందేంటి, ఆయనలో లేదేంటంటే ఇంగిత జ్ఞానం. మనం ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల ఆయన డబ్బులు వచ్చినటువంటి కోట్ల రూపాయలు, ఆయనకున్నటువంటి ఆస్తుల్ని కూడా, పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ని కూడా కరిగపెట్టి ఎంతోమందికి మీకు కావాలంటే లిస్ట్ ఇస్తారండి. ఆయన ఎంతమందికి సేవ చేశారో మీరు మీ జీవితం మొత్తంలో మీ కుటుంబం మొత్తం అంతా కలిపి ఎంత సేవ చేశారో పవన్ కళ్యాణ్ గారు, దాంట్లో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు చేసిన దాంట్లో ఒక 10వ వంతు కూడా మీరు చేసి ఉండరేమో. నాకు తెలిసి అయితే అక్కడ కనిపించలే. ఉంటే డిబేట్ పెడదాం. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి, ఆయన బయట ఖర్చు పెట్టినటువంటి ప్రజలకి స్వచ్ఛందంగా ఆయన సొంత డబ్బులు, కష్టార్జితం, ట్యాక్సులు కట్టి ఇచ్చినటువంటి డబ్బులు ఎంత ఉన్నాయో, ఎంత సేవా కార్యక్రమాలు చేశారో, మీరెంత ఖర్చు పెట్టారో, మీరెంత సేవా కార్యక్రమాలు చేశారో రండి మాట్లాడుకుందాం. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాంట్ వేసుకున్నారా, ఆయన పైకి ఇలా లింగు గట్టి పైకెట్టుకున్నాడా, మనకి ఎందుకండి? ఆయన ప్రజాసేవ చేస్తున్నాడా లేదా, దేశం గర్వించదగ్గ నాయకుడు అయ్యాడా లేదా, దేశం ఈరోజు ఆయన వైపు అంత బలంగా చూస్తుంది అంటే ఆయనలో ఒక మానవత్వం అనేది ఉంది కాబట్టి, మానవం అంటే ప్రతి మనిషి కష్టానికి స్పందించే హృదయం ఉంది కాబట్టి ఇన్ని కోట్ల మంది ఆయన వెనక తిరుగుతున్నారు. ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో ఆయన అంటగట్టేయాలని చూసినా, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ ఏరియాకి వెళ్ళినా సరే ఆయన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారంటే ఆయన లాంటి నిజాయితీ పరుడు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి. ఇంకొకటి ఏంటి, 10th క్లాస్కి సంబంధించి మీరు ఒక అద్భుతమైనటువంటి చెప్పారు. 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తికి ఏంటి ఈ రాచ మర్యాదలు అని. మరి 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి అబ్దుల్ కలాం గారు ఈరోజు ఎంత గొప్పగా సైంటిస్ట్ అయ్యారో మీరు ఆలోచించండి. 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి సచిన్ టెండూల్కర్ ఈరోజు భారత రత్న, ప్రపంచంలోనే క్రికెట్ ఆఫ్ కి గాడ్ అని చెప్పి ఆయన చెప్పడానికి మనం ఎంత గర్వంగా చెప్పుకుంటున్నామంటే 10th ఫెయిల్ అయ్యారు కాబట్టే. పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి ఆ కోవలోకి చెందినటువంటి వ్యక్తే. మీరు ఇంత చదివేసుకుని మీరు ఎవరికి ఉపయోగం అంటే మీరే ఆలోచించుకోండి. మీరు ఎంతమందికి, ఆఖరికి మీ కుటుంబానికి కూడా మీరు ఉపయోగపడలేదు కాబట్టే మీకు 70 ఓట్లు మాత్రమే వేశారు. అది ఆలోచించుకోండి. ఎవరు పడితే వాళ్ళ రాజకీయాలు చేయాలంటే దానికంటూ ఒక అర్హత ఉండాలి, దానికంటూ ఒక నిజాయితీగా నిలబడే తత్వం ఉండాలి, ప్రజల కోసం స్పందించే గుణం ఉండాలి. అంతేగాని వ్యక్తిగతంగా మనకు రాలేదు వాళ్ళకు వచ్చేసింది ఏంటి అనే కుళ్ళుమూతతనం ఉండకూడదు సార్. కొంచెం ఆలోచించండి, ప్రజల కోసం ఆలోచించండి, ప్రజల కష్టాల కోసం, ప్రజలకు వాళ్ళ కష్టాల వైపు నిలబడటానికి ఆలోచించండి. అంతేగాని తప్పుడుగా మనం ఏదో ఒకటి నిందేసేయాలని చెప్పేసి ఆయనకి సంవత్సరానికి 500 కోట్లు వస్తున్నాయంట, నెలకి 10 కోట్లు వస్తున్నాయంట అని గాలి మాటలు మాట్లాడకూడదు. ఇంత సంస్కారంగా, ఇంత గొప్ప చదువులు చదువుకున్నటువంటి మీలాంటి వాళ్ళు కూడా బేస్లెస్ ఎవిడెన్స్ని, ఒక పుకార్లు నమ్మి మిగతా వాళ్ళలాగా ఒక ఫేక్ మాటలు మాట్లాడితే కోర్టు కూడా చాలా బలంగానే
భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంతోనే మీకు సమాధానం కూడా చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికే పడినాయి కదా, కొంచెం అయినా సరే కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించండి. సమాజానికి ఏ రకంగా మన చదువు ఉపయోగపడుతుంది, మన స్థితి ఉపయోగపడుతుంది, వాళ్ళ కష్టాలని ఒక కుటుంబానికైనా సరే మనం వాళ్ళ ఆసరాగా నిలబడుతున్నామా లేదా అనే దాని మీద గుర్తు పెట్టుకుని మాట్లాడితే మంచిది.